అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. నేనే రాజు నేనే మంత్రి అంబటి తనలో తాను చాలా ఆనందపడిపోతున్నారు. ఎందుకో తెలుసా? కాపులకి నేను ఒక్కడనే దిక్కు, వైసీపీ పార్టీకి కూడా నేనే దిక్కు. ఇప్పుడు వైసీపీ పార్టీ 2029లో జగన్ సీఎం అవ్వాలన్నా, వైసీపీ పార్టీ మనుగడ సాగించాలన్నా, కాపులను పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బయటికి లాగాలన్నా వైసీపీకి నేనే దిక్కు. అంటే వైసీపీకి నేనే రాజు నేనే మంత్రి. అంబటి గారి సరికొత్త వేషంతో చాలా హ్యాపీగా దిల్ ఖుష్. నిజం చెప్పాలంటే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి జైలుకి వెళ్ళిన అంబటి రాంబాబు బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న రాజకీయం వైసీపీలోనే ఆయనకు మరెవ్వరూ మద్దతు ఇవ్వకుండా చేస్తుంది. ఇతర రాజకీయాల సంగతి పక్కన పెడితే తనను కాపు వర్గం టైగర్ అని చెప్పుకోవడం, వాళ్ళందరికీ తానే నాయకుడినని, వైసీపీలో ఆ వర్గం నుంచి తనను మించిన నేత లేడన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండటంతో ఇతర నేతలు గుర్రుగా ఉన్నారు. నిజమే కదా? ఎందుకు అనంటే కాపుల గురించి ఏమైనా పోరాటం చేశారా? ముద్రగడ్డ పద్మనాభంలాగా తన కాపుల కోసం ముందు నిలబడ్డారా? లేదు కాపులకు రిజర్వేషన్లు తెప్పించి వాళ్ళకి సపోర్ట్గా నిలిచాడా? అంటే ఏముంది? అంబటి రాంబాబు చేసింది ఏమీ లేదు. మరి సీఎం చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే తన క్రెడిబిలిటీ లేదా క్రెడిట్ అనుకుంటున్నారో ఏంటో తెలియదు. కానీ జైలుకి వెళ్ళిన వ్యక్తి సిగ్గుతో లజ్జతో నేను చేసింది తప్పే కదా, దీనికి నేను జైలుకి వెళ్ళానా అని అంతర్మదనం చేసుకోకుండా జైలుకి వెళ్ళింది ఏంటో స్వాతంత్ర్య పోరాటం కోసం అనో, లేదు కాపు నేతలకు సపోర్ట్గా నిలబడ్డాను, వాళ్ళకి నెరవేరని కోరికలు నెరవేర్చాను అని హుందాతనంగా ప్రవర్తిస్తున్నారు అనో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ముద్రగడ్డ కంటే గొప్ప నేత నేనే అన్నట్లు అంబటి రాంబాబు గారి ప్రచారం. ముఖ్యంగా మనం ఈ విషయంలోకి వెళితే వైసీపీ అధినేత ఆదేశాల మేరకు అంబటి రాంబాబు కాపు నేతలు వరుసగా వెళ్ళి కలిశారు. ఎప్పుడు? జైల్లో ఉన్నప్పుడు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా కాపు నేతలందరూ వెళ్ళి పరామర్శించారు. అది కూడా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి కాపు నాయకులందరినీ కూడా లేపి బయటకు వెళ్ళి బాబు మీరు అంబటి రాంబాబుని పరామర్శించండి అని చెబితే వాళ్ళు వచ్చారు తప్ప వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. అయితే ఆయన ఈ పరామర్శలను ముఖ్యంగా జైలు నుంచి విడుదలైపోయిన తర్వాత కూడా ఆయన చుట్టూ ఒక రకమైన హీరోయిజం బిల్డప్ ఇవ్వడం, అలాగే సోషల్ మీడియాలో ఆయనే పార్టీకి పెద్ద దిక్కు అన్నట్లు ప్రచారం చేయించుకోవడం పార్టీలో ఇతర కాపు నేతల్లో బాగా అసహనాన్ని గురిచేస్తుంది. ఎందుకు అనంటే అంబటి రాంబాబు గారు పెయిడ్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారట. ఎలక్షన్లు ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి. వైసీపీ పార్టీలో కాపు నేత ఎవరు పవన్ కళ్యాణ్ని ఢీ కొట్టాలంటే నా తర్వాతే అని సంకేతాలు పంపిస్తున్నారు పార్టీకి. అందుకనే పెయిడ్ క్యాంపెయిన్ అంటే ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నారట. ఆ విషయం మనం పక్కన పెడితే కాపు సామాజిక వర్గం కోసం దశాబ్దాలుగా పోరాడి ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ్డ పద్మనాభం వంటి వారే ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. అయితే అంబటి అనుచర వర్గం చేస్తున్న ప్రచారంలో ముద్రగడ్డ కంటే అంబటి రాంబాబే పెద్ద కాపు టైగర్ అన్నట్లు చిత్రీకరించడం మరి ఆ కాపు సామాజిక వర్గ నేతలకు ఆగ్రహం తెప్పిస్తుంది. ముద్రగడ్డ వంటి ఉద్దండలనే కాదని అంబటిని మునగ చెట్టు ఎక్కించే ప్రయత్నం చేయడం వల్ల పార్టీలో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. ఏది ఏమైనా ఆ చెట్టు ఎక్కొచ్చు, ఈ చెట్టు ఎక్కొచ్చు, ఏ చెట్టు ఎక్కినా హ్యాపీగా కిందకి దిగొచ్చు. మునక చెట్టు ఎక్కిన వాడు మాత్రం పైనుంచి కొమ్మ విరిగి కింద పడడం తప్ప చేసేది ఏమీ లేదు. ఎందుకు అనంటే అంబటి రాంబాబు తెలియచేస్తున్నారో తెలియజేస్తున్నారో తెలియదు. కానీ నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది. శ్రీమంతుడి సినిమాలో మహేష్ బాబు ముఖేష్ ఋషి వైఫ్ ఇంటికి ఢిల్లీ మినిస్టర్ ఇంటికి ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ ఆ మినిస్టర్ భార్య అని ఒక చోట కలుస్తాడు. ఆమె ఒక పేపర్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, నేను చెప్పినటువంటి ఆర్టికల్ ఎందుకు రాలేదు అని. అప్పుడు మహేష్ బాబు అంటారు, మన పబ్లిసిటీ మనమే చేసుకోవాలి, సోషల్ మీడియా లేదా, యూట్యూబ్ లేదా, లేదు ఫేస్బుక్ లేదా, ట్విట్టర్ లేదా, వాట్ ఎవర్. ఈ డైలాగులు చెప్తే ఆవిడ కూడా ఇంప్రెస్ అయిపోయి తన ఇంటికి రమ్మంటుంది. అది అక్కడికి మనం ఫుల్ స్టాప్ పెడితే అది బాగా అంబటి రాంబాబు గారికి ఎక్కేసినట్టుంది. అందుకనే పెయిడ్ ఇంటర్వ్యూలు ఇమేజ్ను పెంచుకోవడానికి చాలా తహతాల ఆడిపోతూ చేస్తున్నారట. అంబటి రాంబాబు తన ఇమేజ్ను పెంచుకోవడానికి భారీగా ఖర్చు చేస్తున్నారని గుసగుసలు కూడా తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తున్నాయి. డబ్బులు ఇచ్చి మరీ సోషల్ మీడియాలో ఇంటర్వ్యూలు చేయించుకోవడం, తనని తాను ఒక మాస్ లీడర్గా ఎక్స్పోజ్ చేసుకోవడం, ప్రొజెక్ట్ చేసుకోవడం వంటివి ఆయనకు మేలు చేస్తాయో లేదో మనకైతే తెలియదు. కానీ పార్టీలో మాత్రం నెగిటివ్ మార్కులు పడిపోతున్నాయి. ముఖ్యంగా మంచి చేస్తాయో లేదో అనడానికి సోషల్ మీడియాలో తన తోపు తురుము అనడానికి ఎక్కడుంది ఆస్కారం? సోషల్ మీడియాలో అంబటి రాంబాబు అని కొడితే మంచి పనులు ఏమైనా వస్తున్నాయా అంటే లేదు. తను సుకన్యతోనూ సంజనతో మాట్లాడిన మాటలే వస్తున్నాయి ఇప్పటికీ కూడా. సోషల్ మీడియాలో తను చేసినటువంటి చండాలాలన్నీ బయటకు వస్తున్నాయి తప్ప తను చేసినటువంటి మంచి పని ఇది నేను చేశాను కాపుల కోసం అన్నది లేదు.
సోషల్ మీడియాలో అంబటి రాంబాబు అని కొడితే ఆ భోగి మంటల దగ్గర వేసిన స్టెప్పులు వస్తున్నాయి తప్ప అంబటి రాంబాబు చేసినటువంటి మంచి పనులు ఏవి రావడం లేదు అనేది రాజకీయ విశ్లేషకులు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వీళ్ళందరూ కలిసి అంటున్నటువంటి మాటలు. ఇక రాజకీయాల్లో అతి ఎప్పుడు ప్రమాదకరమేనని, అంబటి చేస్తున్న ఈ అతి చిట్ట చివరకు ఆయనకే రివర్స్ అవుతుందని పార్టీలో ఇతర నేతలు కూడా సెటైర్లు వేసుకుంటున్నారు. మరి అంబటి రాంబాబు ఏ ఉద్దేశంతో ఏ దానిని దృష్టిలో పెట్టుకుని ఇది చేస్తున్నారో అర్థం కావటం లేదు. చివరికి మాత్రం బూమ్రాంగ్ అయ్యే ప్రమాదం మాత్రం లేకపోలేదు అని అంటున్నారు. ఏది ఏమైనా కాపులకంటూ ఒక నేత ఆల్రెడీ వచ్చేసాడు, పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఇప్పుడు పనులు చూస్తే గ్రాఫ్ ఒక విధంగా మనం వేసుకుందాం. గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాపులకు జరిగినటువంటి మేలేంటి, ఇప్పుడు జరిగినటువంటి మేలేంటి బేరీజ్ వేసుకుంటే మనకే అర్థమైపోతుంది. ఇప్పటి వరకు రాష్ట్ర అభివృద్ధిని మనం చూసుకుని, అలాగే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని చూసుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరు, ఏపీ డిప్యూటీ సీఎం ఎవరు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయిన తర్వాత ఏ విధంగా అందరికీ అభివృద్ధి వాళ్ళ ముంగిట్లో చేరుతుంది అన్నది మనందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికొచ్చి ఏ ముఖ్యమంత్రి, ఏ డిప్యూటీ సీఎం చేయనటువంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చూపిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదాన పరుగులు పెడుతుంది అనేటువంటిది ప్రజలంటున్నటువంటి మాట. ఇకపోతే వైసీపీలో జగన్ తర్వాత అంతా సమానమే అన్నట్లుగా ఉండాలి తప్ప ఒక నేత తనను తాను అతిగా ప్రొజెక్ట్ చేసుకోవడం అధినేత కూడా నచ్చకపోవచ్చు. అసలే జగన్ గారికి నచ్చదు. ఎవరైనా తనని అన్నా అని పిలిస్తేనే నచ్చక సార్ అని పిలవమని శాసనాలు రాసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చాలామంది నాయకులు చెప్తుంటారు. అంతకుముందు మా జగనన్న అనేటువంటి రోజా కూడా కొన్ని సందర్భాల్లో మా సార్ అని మాట్లాడిన సందర్భాలు కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే సజ్జల వంటి వారికి ప్రాధాన్యత తగ్గుతున్న తరుణంలో అసలు సజ్జల గారే నేనే సకల శాఖ మంత్రిని అని చెప్పినటువంటి సందర్భాల్లో మరి మనం చూసాము. అలాగే సజ్జల వారు చేసినటువంటి పనులు చూసాము. సజ్జల వారు చేసినటువంటి మంత్రులకు కానివ్వండి, మిగిలిన నాయకులకు కానివ్వండి, అధికారాన్ని ఏ విధంగా తన వైపు తిప్పుకొని తానే సకల శాఖ మంత్రిగా వ్యవహరించారో అటువంటి సజ్జల వారికే ప్రాధాన్యత తగ్గుతున్న తరుణంలో ఈ అంబటి ఈ రకమైన ప్రచారంతో అందరి కళ్ళల్లో పడ్డారు. నిజం చెప్పుకోవాలనుకుంటే అంబటి రాంబాబు గారికి అంత ఇమేజ్ ఉందా, ప్రజల్లో అంత పాపులారిటీ ఉందా? నిజానికి కాపు టైగర్ అని జగనే అన్నారు. కానీ జగన్ కూడా ఎందుకన్నారంటే జైలుకి వెళ్ళొచ్చిన మనిషి కదా, కాస్త మనం కూడా సముదాయించినట్టు ఉంటుంది. నిజంగా ఆ రోజు మనం వెళ్ళమన్నప్పుడే కదా అంబటి రాంబాబు వెళ్ళాడు, ఈ టైంలో మనం అతన్ని కాస్త దువ్వకపోతే ఫీల్ అయిపోతాడు అని కాపు టైగర్ అన్న మాటకి తన మాటలతో మొత్తం విప్లవాన్ని సృష్టించేస్తున్నారు. పార్టీలో ఒక వర్గానికి నేనే దిక్కు అన్నట్లుగా అంబటి రాంబాబు ప్రయత్నం చేయడం, మరి పార్టీ హైకమాండ్ దృష్టిలో ఆయన పట్ల ప్రతికూలతను పెంచి రాజకీయంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉందని కూడా చెప్తున్నారు. త్వరలో సైడ్ ఎఫెక్ట్లు కూడా బయటపడే అవకాశం ఉన్నాయని అంటున్నారు. పాపం అంబటి రాంబాబు ఏది ఏమైనా నూతిలో కప్పలాగా ఈ ప్రపంచం అంతటిని నేను ఈదేశాను, ఈ ప్రపంచం అంతా నేను గెలిచాను అని అనుకుంటుందంట. ఈ విధంగానే అంబటి రాంబాబు గారు తన నియోజకవర్గంలోనో లేదా కాపుల్లోనో నేనే నాయకుడిని, నేనే టైగర్ని అని తను ఫీల్ అవుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటే ఆ వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే నచ్చడం లేదు. అయితే మిగిలిన నాయకులు అరే మనం ముద్రగడ పద్మనాభం గారిని మనం పెట్టుకున్నాము, ఇంకా వంగా గీత గారు ఉన్నారు, ఇంకా చాలామంది కాపు నాయకులు ఉన్నారు కదా, మరి వాళ్ళకి లేనటువంటి ఈ ఇమేజ్ అంబటి రాంబాబుకి ఎందుకు వస్తుంది, ఎందుకు ఈ ఇమేజ్ గురించి అంతలా ప్రాకులాడుతున్నాడు? జగన్ ఉన్నారు కదా, తను ఎవరికి ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా ఇస్తారు కదా, ఏంటి అంబటి రాంబాబు చేస్తున్నటువంటి పని, అసలు బుర్ర బుద్ధి ఉందా అన్నట్లు మాట్లాడుకుంటున్నారని మరి రాజకీయ వర్గాల్లో చర్చించుకున్నటువంటి విషయాలు. ముఖ్యంగా అంబటి రాంబాబు అని మనం సోషల్ మీడియాలో ఎప్పుడైతే టైప్ చేసి చూసామో అతను మాట్లాడినటువంటి సుకన్య సంజనల గురించి గంట అరగంట మాటలు కానివ్వండి, అలాగే భోగి మంటల చుట్టూ వేసినటువంటి స్టెప్పులు కానివ్వండి, ఇంకా మిగిలినటువంటి చండాలాలన్నీ మనకి సోషల్ మీడియాలో బయటకు వస్తున్నాయి తప్ప అంబటి రాంబాబు ఈ పని చేశారు, ఇంత గొప్ప పని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాళ్ళకి ఎంతో బాగా సేవలు చేశారు అన్నవి ఏమీ రావట్లేదు. ఇప్పుడు కాపు నాయకుడిని అని చెప్పుకునేటువంటి అంబటి రాంబాబు అదే కాపుల్ని మందులు తాగుతారు, వాళ్ళు మాంసాలు ఎక్కువ తింటారు, వాళ్ళు ఎదుటి వాళ్ళని బాగా నాశనం చేయాలని చూస్తారు, ఇలా ఒకటి కాదు ఎన్నో మాట్లాడినటువంటి రాంబాబు ఇప్పుడు కాపు కాపులకి నాయకులకి నాయకుడిని నేనే రాజు నేనే మంత్రి అని ఎలా చెప్తారు? కాపులు మరి అంగీకరిస్తారా? కాపులకి నాయకుడు కావాలి అని కాపులు అనుకుంటున్నారా? మరి కాపులు అనుకుంటే ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ మరి ఏంటి? మరి పవన్ కళ్యాణ్ వద్దు మాకు అంబటి రాంబాబు కావాలి అన్నంత ఇమేజ్ అంబటి రాంబాబు సంపాదించుకున్నారా? అంటే పవన్ కళ్యాణ్కి ఉన్నంత ఇమేజ్ కంటే ఇంకా ఎక్కువ ఇమేజ్ అంబటి రాంబాబుకు ఉందా అంటే బేరీజ్ వేసుకుంటే తెలిసిపోతుంది కదా.
వంగా గీత లాంటి నాయకురాలు ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ నుంచి పాపం ఆవిడ పిఠాపురం నియోజకవర్గానికి చేసినటువంటి సేవలు మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఆవిడ కూడా ఎన్నో మంచి పనులు చేశారని పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు అంటారు. అటువంటి వంగా గీతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు కూడా వైసీపీ పార్టీ గెలవడం కష్టం అని జగన్ గారి దగ్గర బల్లగుద్ది చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయట. మరి అటువంటప్పుడు అంబటి రాంబాబు తన నియోజకవర్గంలో ప్రజలకు చేసినటువంటి మంచి పనులకే దిక్కులేదు. మరి ఇంకా అటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాపు నాయకులందరికీ కూడా తాను ఏం చేస్తారు? కాపు టైగర్ అయ్యి తను కాపులకు చేసేదేంటి? ఇప్పుడు ఈ ప్రశ్న కాపులందరిలోకి కూడా తలెత్తుతున్నటువంటి ఒక 1000 మార్కుల ప్రశ్న అనమాట. అంటే దీనికి ఆన్సర్ దొరికేస్తే 1000 మార్కులు వచ్చేస్తాయి. నిజం చెప్పాలని అంటే అంబటి రాంబాబు తను దేని గురించి కాపు టైగర్ అవుతున్నారు? ఏది ప్రజలకి ఇవ్వడానికి, కాపులకి ఇవ్వడానికి కాపు టైగర్ అవుతున్నారు? కాపులకి ఏమి లోటు వచ్చిందని తను కాపు టైగర్ అవుతున్నాడు? మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.